డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన జీతం నుండి 2,40,000 రూపాయలను ప్రతి నెల 5,000గా 42 మంది అనాథ పిల్లలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు 5,000 రూపాయల చెక్కులను అందించారు. చాలా సంతోషం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి ఎవరైతే ఆర్ఫెన్స్ ఉన్నారో, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా 5,000 చొప్పున పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చే జీవితాన్ని ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా అనాథలై ఉన్నారో వారందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. గత నెలలో మంగళగిరి ఆఫీస్ పిలిపించి వారందరికీ కూడా సారే స్వయంగా అందించారు. ఈ నెల మన ఎంపీడీ ఆఫీసుల ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటి వరకు మన పిఠాపురం నియోజకవర్గంలో 46 మందిని ఐడెంటిఫై చేశారు. తదుపరి ఇంకొక 3 కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది. ఎవరైతే అనాథలు ఉన్నారో వారందరినీ అందజేసి ఐడెంటిఫై చేసి సార్ ఈ అమౌంట్ అందజేస్తారు. చాలా సంతోషం. ఇటువంటి ఉదాత్తమైన నాయకత్వంలో మేమంతా పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ భావజాలం కానీ, ఇటువంటి వ్యక్తిత్వంగా ఉన్న మనిషి కానీ ఈ ఆధునిక భారతంలో కాదు, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు సాటి లేరు. అంచేతనే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఈ యువతలోనూ ముఖ్యంగా మహిళలో ఉన్నటువంటి ఎందుకు ఇంత వాత్సల్యం ఉంటుందంటే కారణం ఇదే. ఆయన వ్యక్తిత్వం 30 ఏళ్ళుగా ఆయన చూపించినటువంటి వ్యక్తిత్వం కావచ్చు, ఆయన చూపిన హుందాతనం కావచ్చు, ఆయన చేసిన కార్యక్రమాలే ఆయన్ని, జనసేన పార్టీని ఈవేళ రాష్ట్రంలో ఎవరికి సాటి లేని విధంగా, ఎవరికీ అంతనంత ఎత్తులో ఈవేళ పవన్ కళ్యాణ్ని నిలబెట్టాయి. మరొకటి, ఈరోజు జూన్ 4వ తేదీ గత సంవత్సరం ఇదే రోజున రిజల్ట్స్ వచ్చాయి. తప్పకుండా ఈవేళ మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ ఊరు వాడ మొత్తం అంతా కూడా ఉదయం పూట రంగవల్లి లేసి సాయంత్రం పూట దీపాలంకరణ చేసి దీపావళి చేసుకోవాలని సారు అభిలాషించారు. దానికి అనుగుణ కార్యక్రమం చేస్తున్నాయి. ఎందుకంటే 5 ఏళ్ల దుష్ట పాలన, రాక్షస పాలన, విధ్వంస పాలన, రాష్ట్రాన్ని ఒక రాజధానిగా చేసేసి జీవనాడిని భావించిన పోలవరాన్ని విధ్వంసం చేసేసి, అన్ని ఆర్థిక వ్యవస్థలు విధ్వంసం చేసి, కనీసం ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతం ఇవ్వలేనటువంటి స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చి విధ్వంసం చేసి వెళ్ళిపోయి ఈవేళ అంటాడు వెన్నుపోటు తినమంటాడు. ఎవరు వెన్నుపోటు? 4 కోట్ల ప్రజానీకం నీ అంత దరిద్ర పాలన లేదని ముక్త కంఠంతో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 164 స్థానాల్లో గెలిపించి పంపిస్తే వెన్నుపోటు అంటాడు. అంటే నీ ఉద్దేశంలో ఈవేళ ఈ రాష్ట్ర ప్రజానీకం వెన్నుపోటుదారులు అనమాట నీ ఉద్దేశంలో. నీకున్న అండర్స్టాండింగ్ అది. స్థానిక ఇన్ఛార్జి ఎవరో అంటున్నారట, ఈ కూటమి హామీలు అమలు చేయలేదు, క్షమాపణ చెప్పాలి. ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఎందుకంటే మీరు ప్రజానీకాన్నే వెన్నుపోటుదారులుగా చిత్రిస్తున్నారు. ఈవేళ రిజల్ట్స్ వచ్చిన రోజు మీ దుష్టపాలన, మీ 5 ఏళ్ల పాలన చరమాంకం పలికి నూతన ఎన్డీఏ ప్రభుత్వాన్ని పిలుపునిచ్చింది ఈ రోజు విజయోత్సవం మేము జరుపుకుంటున్నాం.
మీరు జరపవలసింది మీరు క్షమాపణ చెప్పాలి. మేము తప్పులు చేసాం, మమ్మల్ని ఓడించారు, మమ్మల్ని క్షమించండి, లేకపోతే మేము పలానా తప్పులు చేసాం, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేము చెప్పడం ఏంటి? మాకు అవసరం ఏంటి? మీరు ప్రజల్ని వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తున్నారు. చాలా దురదృష్టనీయం. ఎప్పటికీ మారవేరు. ఇదే భావంతో ఉండండి. మీరు ఎప్పటికీ ఇలాగ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని అంగీకరించడం జరగదు. మరియు మేము పథకాల హామీ చేయలేదని చెప్తున్నారు. వచ్చిన మరుక్షణమే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. 3,000 వికలాంగులకి 6,000 పెన్షన్ చేశారు. ఇంటికాడి నుంచి కదలలేని స్థితిలో ఉన్న 15,000 ఇచ్చారు. 4,000 ఇవ్వటమే కాదు, ప్రకటించిన విధంగా 3 నెలల బకాయిలతో సహా చెల్లించారు. తర్వాత రైతులకి 24 గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నాం. వచ్చిన 2 క్రాప్లో ఇప్పటికి 13,500 కోట్లు ఇలా పేమెంట్ చేయడం జరిగింది 24 గంటల్లో. అదే కాకుండా మీరు బకాయి పెట్టిపోయిన 1,674 కోట్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది హామీ చేసాం. అదే రకంగా ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు జరుగుతుంది. మీరు తెచ్చిన దిక్కుమాలిన ఈ భూ పరిపాలనా చట్టాలు ఇవన్నీ కూడా రద్దు చేసాం. మత్స్యకారులకు సంబంధించిన జీవో 217 రద్దు చేసాం. ఈ దుర్మార్గ పాలనకు అన్నీ చేస్తూ తప్పకుండా మత్స్యకార భరోసా కూడా మీరు 10,000 ఇస్తే మీరు 20,000 ఇచ్చాం. అమ్మఒడి కూడా ఈ జూన్ నెలలో ఇవ్వబోతున్నాం. మీరు ఒక పిల్లకే ఇచ్చారు, చదువుకునే అందరి పిల్లలు కూడా ఇవ్వబోతున్నాం. అలాగే ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చింది. ఇది అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. నిన్న కాక మొన్న లారీ సోదరులు గ్రీన్ ట్యాక్స్ 15,000 అనాచితంగా చేస్తే వారిని 3,000కి 1,000కి తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వం. వారు ఈవేళ ఉప్పాడ సెంటర్లో మన రోజు వారంతా వచ్చి స్వచ్ఛందంగా పాలాభిషేకం చేశారు. ఇది ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు. ముందు మీ తప్పుని మీరు గ్రహించండి, మీరు ప్రజల క్షమాపణ కోరండి. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన నిర్వహణకి ప్రజల క్షమాపణ కోరండి. అప్పటికన్నా ప్రజలు ఏమన్నా మిమ్మల్ని మన్నిస్తారేమో చూస్తాం. అంచేత అది అలా కాకుండా ఏదో కూటమి ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడా అప్రస్తుత మాటలు, మీకు పనికిరాని మాటలు. కరెక్ట్గా ఈ 4వ తారీఖుకి సంవత్సరం అయిందండి నరకాసుడి పరిపాలన అంతమది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ముగ్గులు పెట్టుకుని ఉదయం సాయంత్రం టపాసులు కలిసి దీపాలు వెలిగించి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలండి. పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు పెన్షన్లో వచ్చిన తన జీతం 2,10,000 రూపాయలు 42 మంది నియోజకవర్గంలో కుర్రోళ్ళందరికీ కూడా, తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ కూడా ఈరోజు ఆ కార్యక్రమం చేశారు. ఇప్పటికి వచ్చి ఏ విధంగా కూడా ఏ నాయకుడు కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి, తనకు వచ్చే డబ్బును ఖర్చు పెట్టి చేసే నాయకుడిని చరిత్రలో మేము చూడలేదండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. అలాంటి నాయకుడే అంటుంది ముందుకు నడవాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా జనసేన మద్దతుగా ఉన్నాము. అంటే సినిమా స్టార్ అన్నారండి, రాజకీయ స్టార్ కూడా కదండి. అలా పంచాయతీని నెంబర్ 2 స్థానంలో తీసుకొచ్చారండి. ఆంధ్రప్రదేశ్నే పంచాయతీ వ్యవస్థనే నెంబర్ 2 స్థానంలో తీసుకొచ్చారండి. సినిమాల్లో తప్ప రాజకీయాల్లో పనిచేయడు, అసెంబ్లీలో అడుగు పెట్టడం అన్నాడండి. ఆ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మాట్లాడిన ఒక నాయకుడు కూడా అసెంబ్లీకి రాలేదండి. అందరూ గేట్ ఆతలో ఉండిపోయారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వచ్చారండి. మంచి కార్యక్రమాలు చేసి 10 మందికి ఉపయోగం చేసి నాయకుడు అంటే ఇప్పుడు కూడా 10 మంది ఉంటారండి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సరిగ్గా సంవత్సరం అయింది. అయితే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చాలా ప్రజలు ఇబ్బందులు పడడం, ఒక నరకాసురుణ్ణి వధించినప్పుడు చేసుకునే సంబరాల్లాగా ఒక దివాళీ చేసుకోమని చెప్పేసి మన పార్టీ పెద్దలు చెప్పడం, మేము కూడా ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రభుత్వం దిగిపోయిన వెంటనే అతిపెద్ద ర్యాలీ పెట్టి మన ఉప్పాడ సెంటర్లోనే బాణసంచా కాల్చి అవాళ వేడుకలు చేసాం. సరిగ్గా మళ్ళీ సంవత్సరానికి అదే విధంగా వాళ్ళని వేడుకలు చేయమండం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ సంవత్సరం కాలం పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకి నేరుగా చేరుకోవడం, కొన్ని లోపాలను కూడా సరిదిద్ది, ఈ మధ్య రేషన్ వ్యవస్థలో కొన్ని లోపాలను సరిదిద్ది మరింత కొత్తగా ప్రవేశపెట్టడం, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి టౌన్లకి రోడ్లు వేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టడం ఇంకా సంతోషంగా ఉంది. ఇలాంటి 1 year
విజయవంతంగా నడిపిన కూటమి ప్రభుత్వం ఇవాళ పొద్దున్న మనం సంక్రాంతి ముగ్గులు మా ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా పెట్టి మేము వ్యవహారం చేసాము. అదేవిధంగా సాయంత్రం బాణసంచ మతాబులు చిచ్చుబుడ్లు అన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర వెలిగించి మేము మళ్ళీ సంబరాలు చేస్తాం. అదేవిధంగా ఇవాళ స్థానిక ఉప్పాడు సెంటర్లో అందరం కూడా కలిసి మా కార్యకర్తలందరూ కూడా కలిసి అక్కడ కార్యక్రమం చేయడానికి అయితే మేము చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సుపరిపాలన మొదలై ఈ రోజుకి ఏడాది పూర్తయింది. ప్రజలు పట్టం కట్టి పవన్ కళ్యాణ్ గారికి పదవీ స్వీకరణ చేసిన రోజు ఈరోజు మేము పిఠాపురం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణాన్ని అయితే నెలకొంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్ స్థానిక పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు రంగవల్లులు వేసి మా ఆనందాన్ని మా వీర మహిళలందరూ వ్యక్తపరుచుకున్నాం. ఈరోజు కలకాలం జరుపుకునే ఒక కనుమ పండుగగా సంక్రాంతి ముగ్గుల వేదికగా కోటి కాంతుల దీపాల్లో మా ఆనందాన్ని ప్రపంచానికి వెలిగి చూపేలా ఈరోజు ఈ కార్యక్రమాలు అయితే మేము చేపట్టడం జరిగింది. ఈరోజు ఎంతో సంతోషంగా మా వీర మహిళలందరూ రంగవల్లులు ఇక్కడ వేయడం, అలాగే సాయంత్రం కూడా దీపాలు వెలిగించడం కూడా జరుగుతుంది. ఇంత సురక్షితమైన సుభిక్షమైన ప్రజలకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన జనసేన పార్టీ ప్రతి ఒక్కరు కూడా మేమందరూ రుణపడి ఉంటాం. అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. జై జనసేన. పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలి. అర్థమైందా? ఎక్కడ ఏ స్కూలు? రాజీవ్ గాంధీ కావాలి సార్ సార్ అమ్మాయి వచ్చి సార్ సార్ డబ్బులు అన్ని అమ్మమ్మకే. పవన్ కళ్యాణ్ పంపుతున్నాడు. బాగా చదువు. ఏం చెప్తే మరి మరి నిలబెడతారు కదండి. మరి భవిష్యత్తు నిలబెట్టారండి. నెల వచ్చేకి 5,000 రూపాయలు ఇచ్చి తండ్రి లేని బిడ్డలకి ఎలా భవిష్యత్తు నిలబెడుతున్నారు. ఎక్కడన్నా కొంత అలా కూడా ఇస్తే ఏదో పాకో పనిలో నిలబెట్టుకుంటామండి. 5,000 తండ్రి లేని వాళ్ళకి ఎడతం బాగానే పెడుతున్నారండి బాబు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కొంచెం పరిపాలన బాగుందండి. కాంగ్రెస్ పరిపాలనలో గట్రా అటువంటి ఏమీ లేవండి. ఇందిరాగాంధీ గారు ఏదో 30 రూపాయలు పింఛను ఇచ్చిపోయండి పెద్దవాళ్ళకి. మా చింతనంలో ఆధారం లేని బిడ్డలకు ఆధారం చూపించాడండి. అతను నిర్ణయం బాగానే ఉంది, పరిపాలన కూడా బాగానే ఉందండి. మై నేమ్ ఇస్ కిరణ్ సార్. ఐ ఆమ్ స్టడీస్ 8th సార్. నాకైతే చాలా గొప్పగా అనిపిస్తుంది సార్. ఇలాగే మరి ఎవరన్నా ఉంటే ఇంకా అందరికీ ఇస్తున్నాడు సార్. కానీ ఏ చిన్నదన్నా ఎన్నో ఇస్తే స్థలం గట్టా చేతితో నిలబెట్టుకుంటాం సార్. చాలా బాగా చదువుకోవాలని చెప్పారు సార్.